వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం పాలిటీ నుంచి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్స్ నుంచి క్వశ్చన్స్ రాకుండా దాదాపుగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరగదు. సో వీడియోని జాగ్రత్తగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఫస్ట్ వన్, ఆర్టికల్ 1. ఆర్టికల్ 1 వచ్చేసి భారతదేశం పేరు మరియు భూభాగం గురించి తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 1 వచ్చేసి భారతదేశం పేరు మరియు భారత భూభాగం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 3. ఈ ఆర్టికల్ 3 వచ్చేసి కొత్త రాష్ట్రాల ఏర్పాటు మరియు ప్రాంతాలు, సరిహద్దులు లేదా ఇప్పటికే ఉన్న రాష్ట్రాల పేర్ల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 3 వచ్చేసి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్నా మరియు కొత్త ప్రాంతాలను ఏర్పాటు చేయాలన్నా వాటి సరిహద్దులను మార్చడానికి, రాష్ట్రాల యొక్క పేర్లను మార్చడానికి ఈ ఆర్టికల్ 3 ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 13. ఈ ఆర్టికల్ 13 అనేది ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా కించపరిచే చట్టాలు చెల్లవు. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా కించపరిచే చట్టాలు చెల్లవు. ఈ ఆర్టికల్ 13 అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా కించపరిచే చట్టాలు చెల్లవు. ప్రతి ఒక్క భారత పౌరునికి ప్రాథమిక హక్కులు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 14. ఈ ఆర్టికల్ 14 అనేది చట్టం ముందు అందరూ సమానులే అని తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 14 వచ్చేసి చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ఎవరికి చుట్టం కాదు అని చెప్తాం కదా, అలా అన్నమాట. ఈ ఆర్టికల్ 14 అనేది చట్టం ముందు అందరూ సమాన దృష్టితో చూడాలని చెప్తుంది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 15. ఈ ఆర్టికల్ 15 వచ్చేసి మతము, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. ఈ ఆర్టికల్ 15 వ్యక్తి యొక్క మతము, జాతి, కుల, లింగము లేదా జన్మస్థలం ఆధారంగా వివక్ష చూపకుండా నిషేధించడం ఈ ఆర్టికల్ 15 యొక్క విధి అన్నమాట. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 16. ఈ ఆర్టికల్ 16 అనేది ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తుంది. ఆర్టికల్ 16 అనేది ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తుంది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 17. ఈ ఆర్టికల్ 17 వచ్చేసి అంటరానితనమును నిర్మూలిస్తుంది. ఆర్టికల్ 17 అంటరానితనమును నిర్మూలిస్తుంది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 18. ఈ ఆర్టికల్ 18 వచ్చేసి బిరుదులను నిషేధిస్తుంది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 19. ఈ ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి కొన్ని హక్కులకు రక్షణ ఇస్తుంది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 21. ఈ ఆర్టికల్ 21 వచ్చేసి జీవితము మరియు వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ ఇస్తుంది. ఆర్టికల్ 21 జీవితము మరియు వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ ఇస్తుంది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A అనేది ప్రాథమిక విద్యా హక్కును తెలియజేస్తుంది. ఆర్టికల్ 21A ప్రాథమిక విద్యా హక్కును తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 23. ఆర్టికల్ 23 వచ్చేసి మనుషుల క్రయ విక్రయదారుల ప్రతిఫలము లేని పన్నులను నిషేధిస్తుంది. దీనిని వెట్టి చాకిరీని నిషేధిస్తుంది. ఆర్టికల్ 23 వచ్చేసి మనుషుల యొక్క క్రయ విక్రయదారుల ప్రతిఫలము లేని పన్నులను నిషేధిస్తుంది, అంటే వెట్టి చాకిరీతనాన్ని నిషేధిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 24. ఆర్టికల్ 24 వచ్చేసి 14 సంవత్సరాల లోపు పిల్లలను ఫ్యాక్టరీలలో మరియు గనులలో పనిలో పెట్టుకోకుండా నిషేధిస్తుంది. ఆర్టికల్ 24 వచ్చేసి 14 years లోపు పిల్లలను ఫ్యాక్టరీలు మరియు గనులలో పనిలో పెట్టుకోకుండా నిషేధిస్తుంది. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 25. ఆర్టికల్ 25 వచ్చేసి మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు మరియు మత ప్రచారం చేసుకునే హక్కును తెలియజేస్తుంది.
ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 అనేది ప్రాథమిక హక్కుల పరిరక్షణకు రిట్స్ను జారీ చేస్తుంది. ఆర్టికల్ 32 అనేది ప్రాథమిక హక్కుల పరిరక్షణకు రిట్స్ను జారీ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 40. ఆర్టికల్ 40 అనేది గ్రామ పంచాయతీల యొక్క ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 అనేది పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించడం. ఆర్టికల్ 45 అనేది పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించడం. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 46. ఆర్టికల్ 46 వచ్చేసి బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆర్టికల్ 46 ఏం తెలియజేస్తుందంటే బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 48. ఆర్టికల్ 48 అనేది వ్యవసాయ పశు గణాభివృద్ధిని తెలియజేస్తుంది. ఆర్టికల్ 48 అనేది వ్యవసాయ పశు గణాభివృద్ధిని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 48A. ఆర్టికల్ 48Aను పర్యావరణ వన్యప్రాణుల సంరక్షణ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 51A. ఆర్టికల్ 51A అనేది ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 52. ఈ ఆర్టికల్ 52 అనేది భారత రాష్ట్రపతి గురించి తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 52 అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 61. ఆర్టికల్ 61 అనేది రాష్ట్రపతిని పదవి నుండి తొలగించుట. ఆర్టికల్ 61 అనేది రాష్ట్రపతిని పదవి నుండి తొలగించుట. దీనినే మహాభియోగ తీర్మానం అంటారు. ఈ ఆర్టికల్ 61 అనేది రాష్ట్రపతిని పదవి నుండి తొలగించుట. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 63. ఆర్టికల్ 63 అనేది భారత ఉపరాష్ట్రపతి గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 72. ఆర్టికల్ 72 క్షమాపణలు మంజూరు చేయడానికి, సస్పెండ్ చేయడానికి, రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారాలను కల్పిస్తుంది. ఆర్టికల్ 72 అనేది క్షమాపణను మంజూరు చేయడానికి మరియు సస్పెండ్ చేయడానికి, రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారాలను ఇస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 74. ఆర్టికల్ 74 అనేది కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 76. ఆర్టికల్ 76 వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 76 వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 78. ఆర్టికల్ 78 రాష్ట్రపతికి అన్ని విషయాలను తెలియపరచుట ప్రధానమంత్రి యొక్క బాధ్యత గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 79. ఆర్టికల్ 79 వచ్చేసి పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 80. ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 81. ఆర్టికల్ 81 వచ్చేసి లోక్సభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 85. ఆర్టికల్ 85 వచ్చేసి పార్లమెంటు సమావేశాలు వాయిదా వేయట, రద్దు చేయడం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 93. ఆర్టికల్ 93 వచ్చేసి లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 110. ఈ ఆర్టికల్ 110 వచ్చేసి ద్రవ్య సంబంధమైన బిల్లుల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 112. ఈ ఆర్టికల్ 112 వచ్చేసి వార్షిక ఆర్థిక నివేదిక గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 123. ఈ ఆర్టికల్ 123 వచ్చేసి రాష్ట్రపతికి ఆర్డినెన్స్లను ప్రకటించే అధికారాలను కల్పిస్తుంది. ఈ ఆర్టికల్ 123 వచ్చేసి రాష్ట్రపతికి ఆర్డినెన్స్లను ప్రకటించే అధికారాలను కల్పిస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 124. ఈ ఆర్టికల్ 124 వచ్చేసి సుప్రీంకోర్టు ఏర్పాటు, సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 143. ఆర్టికల్ 143 వచ్చేసి రాష్ట్రపతి సుప్రీంకోర్టు నుంచి న్యాయ సలహాను కోరడం గురించి తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 143 వచ్చేసి
రాష్ట్రపతి సుప్రీంకోర్టు నుంచి న్యాయ సలహాలను పొందడం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 148. ఈ ఆర్టికల్ 148 వచ్చేసి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 148 వచ్చేసి కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలియజేస్తుంది. దీనినే కాగ్ అంటారు. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 153. ఈ ఆర్టికల్ 153 వచ్చేసి రాష్ట్ర గవర్నర్ల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 161. ఆర్టికల్ 161 గవర్నర్ యొక్క క్షమాపణ అధికారాల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 165. ఆర్టికల్ 165 వచ్చేసి అడ్వకేట్ జనరల్ నియామకం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 214. ఆర్టికల్ 214 వచ్చేసి రాష్ట్ర హైకోర్టుల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 214 వచ్చేసి రాష్ట్ర హైకోర్టుల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 239A వచ్చేసి ఢిల్లీకి సంబంధించి ప్రత్యేక నిబంధనల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 243B వచ్చేసి పంచాయతీల నిర్మాణం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 249. ఆర్టికల్ 249 జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలో లేని అంశాలపై పార్లమెంట్ యొక్క అధికారము తెలియజేస్తుంది. ఆర్టికల్ 249 వచ్చేసి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశములపై పార్లమెంట్ యొక్క అధికారం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 262 అంతర్రాష్ట్ర నదులు లేదా నదీ లోయలు జలాలకు సంబంధించిన వివరాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 262 వచ్చేసి అంతర్రాష్ట్ర నదులు లేదా నదీ లోయల జలాలకు సంబంధించిన వివాదాల గురించి తీర్పునిస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 280. ఆర్టికల్ 280 వచ్చేసి ఆర్థిక సంఘం యొక్క నియామకం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 300A. ఆర్టికల్ 300A వచ్చేసి ఆస్తి హక్కు చట్టబద్ధమైన హక్కుగా గుర్తింపునిస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 311. ఆర్టికల్ 311 వచ్చేసి సివిల్ ఉద్యోగులను ఉద్యోగం నుండి తొలగించుట మొదలైన విషయాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 311 వచ్చేసి సివిల్ ఉద్యోగులను ఉద్యోగం నుండి తొలగించుట మొదలైన అంశాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 312. ఆర్టికల్ 312 వచ్చేసి అఖిల భారత సర్వీసుల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 315. ఆర్టికల్ 315 వచ్చేసి కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 315 వచ్చేసి కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్ యూపీఎస్సి, టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి అలా అన్నమాట. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 324. ఆర్టికల్ 324 వచ్చేసి ఎన్నికల కమిషన్ యొక్క అధికారాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 324 ఎన్నికల కమిషన్ యొక్క అధికారాల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 326. ఆర్టికల్ 326 వచ్చేసి వయోజన ఓటు హక్కు గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 313. ఆర్టికల్ 313 వచ్చేసి షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు లోక్సభలో రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 313 వచ్చేసి షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు లోక్సభలో రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 331. ఆర్టికల్ 331 లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను కల్పిస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 332. ఆర్టికల్ 332 రాష్ట్ర శాసనసభల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్లను కల్పిస్తుంది. ఆర్టికల్ 332 రాష్ట్ర శాసనసభల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్లను కల్పిస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 338. ఆర్టికల్ 338
షెడ్యూల్ కులాల వారికి జాతీయ కమిషన్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 338A షెడ్యూల్ తెగల కోసం ప్రత్యేకంగా జాతీయ కమిషన్ను ఏర్పాటు చేయడం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 338B జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నిర్మాణం వాటి యొక్క విధుల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 352 ఎమర్జెన్సీ ప్రకటన జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తుంది. ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 356 రాష్ట్ర అత్యవసర పరిస్థితి, దీనిని రాష్ట్రపతి పాలన గురించి తెలియజేస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం కలిగినప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తుంది. ఈ ఆర్టికల్ 316 వచ్చేసి ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ పార్లమెంట్ యొక్క అధికారాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 368 వచ్చేసి రాజ్యాంగ సవరణ పార్లమెంట్ యొక్క అధికారాల గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్స్ కాకుండా ఇంకా మిగిలిన ఆర్టికల్స్ ఉన్నాయి. మొత్తం ఆర్టికల్స్లో ఎక్కువ సార్లు రిపీట్ అయిన ఆర్టికల్స్ను మీకు ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్స్ అనేవి ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి ఎక్కువ సార్లు చూసుకొని మిగతావి కొంచెం చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.